అనిత నా అందమైన అనిత ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే అనిత పేరు మీద చేసే ఈ స్కిట్ కూడా పండుగ రోజు అంతే పెద్ద హిట్ అవుతుంది అంటూ మన ముందు వచ్చేస్తున్నారు వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. రమేష్, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు రమేష్. మా ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒప్పుకోరు. నేను ఇంటర్ కాదు డిగ్రీ పాస్ అయ్యా. నీకు కాదు ఇంగ్లీష్ కూడా రాదు. ఎంత ఇంగ్లీష్ వచ్చినా రోడ్ మీద బర్ర వచ్చింది అనుకో ఎక్స్క్యూజ్ మీ అంటే జరగదు. అంటే అరుస్తుంది. సరే గానీ నేను హాస్టల్ చేంజ్ అయ్యాను. సృజన హాస్టల్లో జాయిన్ అయ్యాను. సృజన హాస్టల్లోనే ఎందుకు? సృజన హాస్టల్ అయితే వెళ్ళంగానే తిన్నవారా అని అడుగుతారు. సరే నేను ఇవాళ వినాయక చవితి కదా చందా వసూలు చేస్తా. నేను డిజైన్ దగ్గరికి చలో రెడీ. వెంకీ, అనిత, ఈ రోజు నీ డ్రెస్ చాలా బాగుంది. యా, కొత్త డ్రెస్ మొన్న కొనుక్కున్నాను. 10,000 అయ్యాయండి. 10,000? ఈ మధ్య అంత రేట్లు పెంచేస్తున్నారు. అన్ని అని మాకు నేనే పెంచలేదు. ఏంటి పాకెట్ మనీ పెంచలేదు అంటున్నా. దొంగి అలా చెప్పు మరి ముందే నువ్వు. అవును, ఏంటి ఈ మధ్య ఎవరు మాట్లాడలేదు, నువ్వు ఊరికే ఫీల్ అవుతున్నావంట. అవును, ఒంటరిగా ఫీల్ అవుతున్నా, ఎవరు మాట్లాడట్లేదు. సరే, చాటింగ్ అయితే 100 రూపాయలు, వీడియో కాల్ అయితే 500. డేటా లేదు, నువ్వు డేటా చేస్తే నేను నీతో మాట్లాడతా అంటున్నా. థ్యాంక్ యూ అనిత. మా అనిత ఇంత మంచిదండి, అందుకే అనితను చూసినప్పుడు ఫస్ట్ ఫిక్స్ అయిపోయా, పెళ్ళైనా ప్రేమైనా దీని ఒక్కదాంతోనే అని. నాకు ఇలాంటి లిమిట్స్ ఏమి లేవు. మళ్ళీ పంచి. వెంకీ, నేను హాస్టల్ చేంజ్ అయ్యాను. ఏ హాస్టల్ అనిత? సృజన. సృజన హాస్టల్? ఎందుకు అదే హాస్టల్? అక్కడికి వెళ్ళంగానే తిన్నావారా అని అడుగుతారు. సరే సరే, అసలు ఈ వినాయక చవితి కొన్ని పనులు ఉన్నాయి, నేను మళ్ళీ చేస్తాను. సరే, నేను కూడా వెళ్ళొస్తా. ప్రేమ అంటే ఏంటి బాబీ? చలి కాచుకోవడం ఎచ్చకుంటది. మరి పెళ్ళంటే ఒళ్ళు కాల్చుకోవడం మొత్తం బొగ్గే. సరే గానీ నేను హాస్టల్ చేంజ్ అయ్యాను. ఏ హాస్టలే? అదే సృజన హాస్టల్. హాస్టల్ ఎందుకు జాయిన్ అయ్యో? వెళ్ళంగానే తిన్నావరా అంటారు. వెళ్ళి తినేసిరా బాబీ. అలా కాదు బాబీ, ఆగు బాబీ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. ఎటు వెళ్ళొచ్చావరా? యాక్చువల్లీ నా లవర్ దగ్గరికి వెళ్ళారు. నేను నా లవర్ దగ్గరికి నేను కూడా నా లవర్ దగ్గరికి వెళ్ళాను రా. ఇలా అనండి అనుకోరా. ఇంతకీ మీ లవర్ ఎక్కడ ఉంటుందిరా? నా లవర్ అమీర్పేటలో ఉంటదిరా. నా లవర్ అమీర్పేటరా? నా లవర్ కూడా అమీర్పేటరా? ఇంతకీ ఏ హాస్టల్ రా? అది సృజన తిన్నవారా. నా లవర్ సృజన తిన్నవారే రా. నా లవర్ కూడా సృజన తిన్నా. ఒకటే హాస్టల్. నీ లవర్ పేరు ఏంటి? అనిత. నీ లవర్ పేరేంటి? అనిత. నీ లవర్ పేరు అనిత. కొంపదీసి ఒక్కతే మన ముగ్గురిని మోసం చేయట్లేదు కదా? చేయట్లేదురా, కనిపిస్తలేదా? చేసినట్టే. ఒక్కసారి ఎందుకైనా మంచిదే కనుక్కున్నారండి. అనిత, ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? ఏం చెప్పమంటావే అనిత, ఈ రోజు వినాయక చవితి కదా, నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను. అవునా, ఏంటది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎవరైతేను? రమేష్ అని. వాడికి మంగళవారం తప్ప ఇంకే వారం. సర్లే, ఏంటి సిగ్గు లేకుండా సిగ్గుపడుతున్నావు అనిత? ఆగవే అనిత, నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నానే. అవునా, ఎవడే వాడు? ఆడి పేరు బాబీయే. 5 సంవత్సరాల నుంచి జబర్దస్త్ చేసినా సరే ఒకటే స్లాంగ్, ఒకటే యాక్టింగ్. అంటే పర్ఫార్మెన్స్ చేయడా? పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళు గుర్తించారు అనుకో, గబుక్కు టీమ్ లీడర్ అయిపోతే అమ్మో నా బాబీ అలా చేయలేడమ్మా. నేను కూడా ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవడతను? వెంకీ అని. మంచోడేనా? నేను పక్కనున్న వాడు ఇన్స్టా ఫేస్బుక్ లోనే చాటింగ్ చేస్తూ ఒత్తుకొని కూర్చుంటాడు. అంత మంచోడే. నా అనిత ఇక్కడ ఉంది. రే చెప్పండి రా. అక్కడ ముగ్గురులో ఉంది చూడు, ఆ అనితేనా? అనితేరా. నువ్వు చూడు, ఆ ముగ్గురులో ఉన్న అనితేనా? అదేరా. దాన్ని వదలొద్దురా, మన ముగ్గురిని మోసం చేసిన. ఫోన్ చెయ్యి. దాన్ని అడ్డంగా బుక్ చేద్దాం. ఏం చేద్దాం? ప్లాన్ చేయి. రేపు పొద్దున్న నేను కృష్ణకాంత్ పార్క్ 10:30కి రమ్మని చెప్తా. నువ్వు లుంబిని పార్క్ 10:30కి చెప్తా. నువ్వు జోరిసి పార్క్ రమ్మంట. దాని సంగతి చూద్దాం. రమేష్,
ఎంతమందిని మోసం చేస్తావే? అయ్యో రమేష్! నా మీద ఒట్టేసి చెప్పు. అయ్యో నేను అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండొచ్చు, అందులో తప్పేముంది? తప్పేముంది? వాళ్ళ బ్రదర్స్ అయ్యొచ్చు, ఫ్రెండ్స్ అయ్యొచ్చు, అందులో తప్పేముంది? అవును తప్పేముంది. మరి ఆ ఇద్దరు ఏంటి అలా చెప్పారు? అంటే ఎవరో చెప్పిన మాటలు విని ఈ అనితని అనుమతిస్తావు అనుకో. సారీ అనిత. వినాయక చవితి కదా, నేను షాప్కి వెళ్ళేసి వస్తాను. అనిత నన్ను కాకుండా ఇంకెంతమంది మోసం చేస్తావే? నేను ఎవరితో మాట్లాడారు అది? అమ్మా నా మీద ఒట్టేసి చెప్పు, నన్ను కాకుండా ఇంకెవరన్నా లవ్ చేస్తున్నావా నువ్వు? ఫ్రెండ్స్ తో మాట్లాడడం తప్పంటావా? ఫ్రెండ్స్ మాట్లాడటం తప్పు కాదుగా, మరి వాళ్ళేంటి అలా చెప్పారు? ఎవరో నా గురించి నీకు తప్పు చెప్పుంటారు. వాళ్ళ మాటలు మండి నన్ను లేదనిత. అమ్మో, నా వెంకీకి నా గురించి ఎవరో నిజం చెప్పినట్టున్నారు, కవర్ చేయాలి. వెంకీ, ఎంత మందిని మోసం చేస్తావే దుర్మార్గురాలా? నా మీద ఒట్టేసి చెప్పు, నేను కాకుండా ఇంకెవరితో నన్ను మాట్లాడుతున్నావా? నువ్వే ఉన్నావు. థ్యాంక్ యూ. అంటే మరి వారిద్దరేంటి అలా చెప్పారు? అంటే ఒక నిప్పును పట్టుకొని అనుమానిస్తున్నావా నువ్వు? నా అనితను నేనే అనుమానించన్నా. నా ఫ్రెండ్స్ నాతో అబద్ధం చెప్పారు. ఎదవలే రే రమేష్ గా, రే బాబిగా, రే వెంకీ, రే మీరిద్దరు మనుషులేనారా? మీరిద్దరు మనుషులేనా? మీ ఇద్దరు మనుషులేనా? ఒక అమ్మాయి మాట్లాడితే ప్రేమ అనుకోండి నాకు అబద్ధం చెప్తారా? సేమ్ డైలాగ్. మీ ఇద్దరు కూడా నాకు అబద్ధం చెప్తారా? రే నాకు అది మీరిద్దరు ఫ్రెండ్స్ అని నాతో అదే చెప్పిందిరా. నాతో కూడా అదే చెప్పింది. నాతో కూడా అదే చెప్పిందిరా. మళ్ళీ బకరాలని చేసిందా? పద హాస్టల్కి వెళ్తే ఇక్కడే ఉండు, వాళ్ళే వస్తారు. రండి. ఒసేయ్ అనిత! ఎంతమందిని మోసం చేస్తావే? ఏయ్, ఇదిరా అనిత, ఇదిరా అనిత. ఇదిరా అనిత. నేను అనితని. నేను కూడా అనితనే. నేను కూడా అనితనే. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి వాళ్ళ సంగతి చెందు. అబ్బాయి అంటే ఎక్కడో చిన్న మిస్టేక్ ఏంటంటే నువ్వు మంగళవారం అని తెలిసినా నేను నిన్ను ప్రేమించాను చూడు, నాది తప్పు. బ్రేకప్. నీకు యాక్టింగ్ రాదన్నా కూడా నేను ప్రేమించా చూడు. ఇన్స్టాలో చాటింగ్ చేసి 5,000 పంపించిన ఆ విషయం నాకు తెలిసినా కానీ నేను సైలెంట్ కూడా నీతో లవ్ చేశాను చూడు. నాదిరా నేను వేరే అమ్మాయికి 5,000 పంపినట్టు నీకెట్లా తెలిసే? ఆ ఫేక్ అకౌంట్ నాదే. బ్రేకప్. మళ్ళీ మనం మోసపోయామా చిన్న మిస్టేక్ ద్వారా. ఇంద్రజా మ్యామ్, వెంకీ గారు, రమేష్ గారు, కన్ఫ్యూషన్ స్కిట్ అంటే మీ తర్వాతే ఇంకెవ్వరైనా. స్క్రిప్ట్ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కన్ఫ్యూజ్డ్ స్కిట్ ని ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రెజెంట్ చేయడం అనేది మరో ఎత్తు. సూపర్. కృష్ణ భగవాన్ సార్. వెంకీ రమేష్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చేశారు.